గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కు ప్రధానమంత్రి మోదీ గారిని చీఫ్ గెస్ట్ గా, అమిత్ షా గారిని గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, 18 పొలిటికల్ పార్టీ లీడర్స్ ని ఆహ్వానించి ఆగస్టు 8 హోటల్ లీ మెరిడియన్ లో ఈవినింగ్ 6:30 ఇనాగురల్ సమిట్ పెడుతున్నాం. అనేక మంది ఎంపీలు వేరియస్ పొలిటికల్ పార్టీ నుండి ఈ సమిట్ కు, తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు, కొత్త కంపెనీల ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని మద్దతు తెలుపుతున్నారు. అయితే డిమానిక్ ఫోర్సెస్ విత్ పొలిటికల్ అజెండా, ఈవిల్ ఫోర్సెస్, దే ఆర్ ట్రైయింగ్ టు స్టాప్ దిస్ సమిట్. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తమ్ముడు ఈ సమిట్కి నా పూర్తి మద్దతు ఇస్తున్నానని ప్రకటించాడో ఆయన మీద ఒత్తిడి వచ్చింది. టీడీపీ బీఆర్ఎస్ ఎంపీలు ఎప్పుడైతే నన్ను కలిసి కాంగ్రెస్ ఎంపీలు మద్దతు ఇస్తున్నారో వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది. సో దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి, అవసరమైతే కోర్టు డైరెక్షన్ ద్వారా ఈ సమిట్ని నడపడానికి నేను ఢిల్లీ రావడం జరిగింది. ఎందుకు ఈ రాజకీయ నాయకులకు ఇంత కుట్ర? వాళ్ళు పెట్టట్లేదు, మనల్ని పెట్టనివ్వట్లేదు. చూడండి, ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడతా 1 మినిట్. దేశంలో మన 2 రాష్ట్రాలకి ఈ దేశ బడ్జెట్ ఏమిచ్చింది అంటే కాంగ్రెస్ వాళ్ళు గాడిద గుడ్డు అంటున్నారు. పోలవరంకి ఆంధ్రప్రదేశ్ గాడిద గుడ్డు, రైల్వే జోన్కి గాడిద గుడ్డు, స్టీల్ ప్లాంట్ కనీసం మేము 55,000 కోట్లు ట్యాక్స్ కట్టాం, మాకు 600 కోట్లు ఇవ్వమంటే గాడిద గుడ్డు. అమరావతి క్యాపిటల్ కట్టడానికి గాడిద గుడ్డు, 15,000 కోట్లు అప్పు ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ కాంటాక్ట్ చేశారట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నేను మీకు చెప్పాను కదా, మీకు మిగిలేవి హగ్గులు, కిస్సులు, హ్యాండ్ షేకులు. బడ్జెట్ ఏమి ఎవరని చెప్తే బుద్ధి ఉందా మీకు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే ఆయనకేం తెలీదు, ఎలాగోలాగా ఎమ్మెల్యే అవుదామని ఏ పార్టీలో 10 పార్టీలు మారాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ఉంది కదా నా మిత్రులు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ నేను పరిచయం చేసింది ఆయన మర్చిపోలేరు కదా. 700 కంపెనీలు నేను 81 నుండి 2014 వరకు తీసుకొచ్చింది హైదరాబాద్ ఆయన మర్చిపోలేరు కదా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, వీళ్ళని మీరు చెప్పొచ్చి అడుక్కునే కంటే అమ్మా అమ్మా అని భిక్షం అడుక్కున్న వాళ్ళు పెట్టట్లే. అదే చూడండి, నితీష్ కుమార్ అల్టిమేట్ ఇవ్వబోసరికి 60 కోట్లు శాంక్షన్ చేశారు. మీరేమో మరలా జైలుకి వెళ్తాను, ఈసారి 5 నెలలు వెళ్తాను, 52 రోజులు వెళ్ళానని భయంతో మీరు పాదపూజ చేస్తున్నారు. ఎందుకండి భయం? మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళదా? నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జైలుకి వెళ్ళదా? ఎప్పటికైనా తెగించి బయటకు రండి, సమిట్కి మద్దతు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుస్తున్నా, రేవంత్ రెడ్డి గారు కూడా ధైర్యంగా మద్దతు ఇచ్చారు కనుక మరోసారి ఆయన కూడా పిలుస్తున్నా. ఆగస్టు 8ని ఢిల్లీలో లీ మెరిడియన్లో మన సత్తా చూపిద్దాం. అప్పుడు కానీ సమిట్ ఆపితే ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం. మన సమిట్ ద్వారా తెలంగాణకి మినిమం 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్, 1,00,000 ఉద్యోగాలు, ప్రతి నెల అంటే సంవత్సరానికి 12 లక్షల ఉద్యోగాలు ఎట్లా తీసుకొస్తాం? చైనా కోట్ల ఉద్యోగాలు ఎలా తీర్చింది అట్లాగే ల్యాండ్లో లీజుకి ఇస్తాం 99 సంవత్సరాలు, కంపెనీలు తీసుకొస్తాం, స్పెషల్ స్టేటస్ కొరకు ఫైట్ చేద్దాం, అభివృద్ధి చేసుకుందాం, అడుక్కోవడం మానేద్దాం, తెలుగు సత్తా చూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.